ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 3 నెలలది కలిపి 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు ఇస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పెన్షన్ను పంపిణీ చేశారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లిన సీఎం లబ్ధిదారుడు రాములకు పెన్షన్ అందజేశారు. ఆ తర్వాత వారితో కలిసి టీ తాగి కాసేపు మాట్లాడారు. ఇప్పటి వరకు 3,000 పెన్షన్ వస్తుండగా కూటమి సర్కార్ మరో 1,000 పెంచి 4,000 ఇవ్వనున్నారు. పదకొండు సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానే 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2,000 చేశాను. తద్వారా 2,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.